ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. దేవుడు మనకి తోడుగా ఉండాలి అనంటే కీడుని విడిచిపెట్టాలి, మేలుని చేయాలి. కీడుని మానివేయాలి. కీడుని చేయటము మానివేసి మేలుని చేయటం ఎప్పుడైతే మనము ప్రారంభిస్తామో అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఈ దేవుడికి కూడా కీడు చేయటం చేత కాదు. ఈ యేసయ్యకి కూడా మేలు చేయటమే వచ్చు. ఈ యేసయ్య ఎప్పుడు కూడా ఎవరికి కూడా కీడు చేయడు. కీడు చేయాలనే ఆలోచనల తలంపుల్లో కూడా అనుకోడు ఆయన. అది ఒక్కోసారి మనకి కీడుగా అనిపిస్తుంది, కానీ ఆయన ఆలోచనలకి అది మేలైనదే చేస్తాడు. కాబట్టి మనము కూడా దేవుని స్వరూపంలోకి మార్చబడాలి. కనుక మనము కూడా దేవుని స్వరూపంలో, దేవుని క్రీస్తుని యేసుప్రభువుని వెంబడిస్తున్న మనము ఆయన ఎలాగైతే ఇతరులకు మేలు చేస్తాడో మనము కూడా ఇతరులకు మేలైనదే చేస్తే, కీడుని విడిచిపెడితే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఆయన మనకి తోడుగా ఉంటే లోకంలో అందరూ విడిచిపెట్టినా కూడా మనకి క్షేమకరమైన జీవితమే ఉంటుంది. యోసేపు జీవితంలో అందరూ విడిచిపెట్టారు, కానీ యోసేపుకి ఎవరు తోడైనారు? దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు ఎక్కడో అనాథగా బ్రతుకుతున్న యోసేపుని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. కాబట్టి దేవుడి తోడు చాలా అవసరం మనకి. ఆయన తోడుగా ఉండాలంటే కీడుని విడిచిపెట్టాలి, మేలుని మనము చేయాలి.